ఇప్పుడు వై కేటగిరీ ఇచ్చారు అయినా రాని పక్కకు వై కేటగిరీ ఇచ్చారు. ప్రభావాలు వాటి యొక్క నివారణ చర్యలు మేము చెప్తామండి. ఇక్కడ GSR 176 పర్యావరణం ఇచ్చారు. తెలుసు అడవులు పర్యావరణం వాటిని రోజు 4 శాఖలు 5 శాఖలు వాటి ఎక్కడెక్కడ పెట్టాలి, ఎంత దూరం పెట్టాలి, ప్రజలకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా లేదా దాని గురించి ఒక ప్రణాళిక అనేది ఇవ్వడం జరిగింది. అది GSR 176 అంటారు, దాన్ని నోటిఫికేషన్ నేను అది దాని ప్రకారంగా ఎక్కడెక్కడ పెట్టాలి, ఎంత దూరం అనేది వాటి వల్ల కలిగే ప్రభావాలు ఏంటి, దాని నివారణ చర్యలు ఏంటని మీకు వివరిస్తున్నాను. ఇప్పుడు రోడ్డు ప్రజలు రాత్రి ఉన్న ప్రదేశాలు తాసీల్ నీళ్ళు మరియు ట్యాంకులు ఉన్న దగ్గర 90 మీటర్ల దూరంలో ఉండాలండి. పైప్ లైన్కి ఆ పైప్ లైన్ అనేది మన బావి ఎప్పుడైతే టెస్ట్ చేస్తామో వచ్చే ప్లేస్ని కంట్రోల్ చేయడానికి మనం ఎప్పుడు ఇగ్నీట్ చేస్తూ ఉంటాము. ఆ ప్లేట్ లైన్ అంటారు, అది వచ్చి 90 మీటర్ల దూరం ఉండాలి. ప్రజలకి స్థానికంగా ఉండే ప్రజలకి వాళ్ళ నిత్యం జరిగే లైక్ మార్కెట్ లాంటి వాళ్ళ ప్రదేశాలకి మరి క్రాసింగ్ నీటికి 90 మీటర్ల దూరంలో ఉండాలి. అలాగే ఇతర బావి మరియు ఆయిల్ చేయడానికి మాకు ఒక లూబ్రికెంట్ ఇవన్నీ అవసరం. టీ కంపెనీ కరెక్షన్ చేశాక అది ఆగిపోయింది. నిర్మించడంగా ఉండే విధంగా మేము కలిగి చర్యలు తీసుకుంటాము. అలాగే గాలి మంటలతో ఆగిపోకుండా కూడా ఉంటున్నాను. అలాగే మన కలుస్తాడు జాతీయ ద్వారా ఇతర ఉత్పత్తి ప్రమాణాలు అనుగుణంగా డ్రిల్లింగ్ కార్యకలాపాల నుంచి మురుగునీటి శుద్ధి చేయడం జరుగుతుంది. అంటే ఈ పాయింట్ ఉద్దేశం ఏంటంటే అంటే మైండ్ చేయడం వల్ల మైండ్ అంటే రెగ్గి చేయడం వల్ల వచ్చే వ్యర్థ వాటర్ని వాటిని వెంటనే బయటికి పడేయకుండా వాటిని STP అంటే సీరియల్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఇఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ శుద్ధి చేయడం జరుగుతుంది. దానికి కావాల్సిన CPCB అంటారు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. అలాగే ప్రమాదాలు సరిహద్దు నిబంధనలు ప్రకారం నేను ఫాలో అవుతుంటాను. పెద్ద ఇంజిన్ అయితే కొన్ని కంట్రోల్లో లేకుండా బ్లోవర్ జరిగే టెక్నాలజీ ప్రకారం ఇది ప్రతి రిక్లోనూ అప్డేటెడ్ అయిపోయి ఉంటుంది. బ్లోవర్ ప్రివెంటర్ అంటారు. ఇది మేము అలాగే అలాగే డ్రిల్లింగ్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రతి డ్రిల్లింగ్ సైట్ వద్ద బావి పరీక్ష ముగింపులో సౌర అంటే ఇప్పుడు వచ్చే వ్యర్థాలని అలా పడేయకుండా అది సోలార్ సిస్టమ్ ఉపయోగించి ఎండబెట్టడం జరుగుతుంది. ఆ వ్యర్థాలు వేయడం జరుగుతుంది. అది మిగిలిపోయిన డ్రిల్లింగ్ జడ పదార్థము అందులో ఎటువంటి నొప్పి ఉండదు. అయినా కూడా మేము దానికి తగిన సేఫ్టీ నిబంధన అంటే మీకు రక్షణ కల్పించడం కోసం వాటిని హై డెన్సిటీ పాలీథిలీన్ లైనింగ్ తోటి ఒక పిట్ లాగా తయారు చేసి ఆ పిట్లో వేయడం జరుగుతుంది. అలాగే గ్రేడింగ్ ఛార్జర్ అని నిల్వ చేయడానికి ఏదైనా రిమైనింగ్ టర్ఫాయిల్ సైట్ అవసరమైన బోర్డు రిపేర్ చేయబడతాయి. సైట్ మరియు చుట్టుపక్కల వాతావరణాన్ని పునరుద్ధరించడానికి మరియు నిర్వహించడానికి ఇతరులు తదుపరి వర్షాకాలంలో స్పిల్లింగ్ ప్రణాళిక ప్రారంభించడం జరుగుతుంది. ఈ స్పిల్లింగ్ విధానం అనేది మీరు చూసినది ఈ ఫోటోలో ఉన్నది ఇంతకుముందు చేసిన బ్లోవర్ ప్రివెంటర్ అండి. బ్లోవర్ ప్రివెంటర్ ఇది భూమిలో ఇది ఎలా పనిచేస్తుందంటే భూమిలో అది అసాధారణమైన కదలికలు చర్యలు వస్తే ఇది ఎంతైనా యాక్టివేట్ అలారం సిస్టమ్గా పనిచేస్తుంది. దీనికి తగ్గట్టుగా మా సిబ్బంది ఎవరైతే IMF ఇకానమిక్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు చర్యలు తీసుకొని దీన్ని ఇది విలేజ్ కానీ బ్లోవర్ జరగకుండా కానీ తదుపరి చర్యలు తీసుకుంటారు. పర్యావరణ ప్రణాళిక ఇక్కడ వచ్చి డ్రిల్లింగ్ దశలోనూ ఆపరేషన్ దశలో చూస్తామండి. ఈ ప్రణాళికలో గాలి కాలుష్యము నీటి కాలుష్యము ఎలా ఉంటాయో మేము వివరిస్తాము. డ్రిల్లింగ్ దశలో ఆపరేషన్ దశలో ఏమేమి పారామీటర్స్ చూడాలి, దానికి దగ్గర ఎక్కడెక్కడ చేస్తామనేది మీకు వివరిస్తాము. ఇక్కడ వచ్చి 2.5 PM 2.5 PM10 SOP NOx కార్బన్ మోనాక్సైడ్ అనేది డ్రిల్లింగ్ దశలో కావాల్సిన ప్రాజెక్ట్ ప్రణాళికలు. దీని జాతీయ పరిసర నాణ్యత ప్రమాణాలకు అంచనాగా సరిగా ఉన్నదో లేదో మేము చెక్ చేస్తూ ఉంటాము రెగ్యులర్గా. అలాగే ఆపరేషన్ అప్పుడు కూడా PM10 వాతావరణ కాలుష్యం గురించి అలాగే ఏదైనా మీథేన్ కానీ నాన్ మీథేన్
హైడ్రో కార్బన్స్ ఏమైనా ఉన్నాయా అవి కూడా మేము ఎప్పటికప్పుడు పరీక్షిస్తాం అన్నమాట. ఓకే.